స్కై విజన్ న్యూస్, నేను కళ్యాణి. గంగవరం మండలం పంపనవారిపాలెంలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోదండరామస్వామి కళ్యాణాన్ని వైభవంగా జరిపించి సోమవారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సభ్యులు, యూత్ సభ్యులు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గంగవరం మండలం పంపనవారిపాలెంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి గ్రామాల్లో ఉన్న భక్తులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, భక్తులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఏటా చేస్తాం. మా కమిటీ వారు ఇలా భారీ ఎత్తున చాలా భారీ ఎత్తున శ్రీరామనవమి సందర్భంగా ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు. అలాగే పక్కనున్న గ్రామస్తులు కూడా అద్దంపల్లి వారు, రామకొండ వారు, గోపాలపేట వారు, ప్రతి ఒక్కరు కూడా దొడ్డపేట వారు కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా భారీగా ప్రసాదాలు సేకరించి వెళ్తారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసిన కోదండరామస్వామి ఆలయంలో 69వ శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు. ఈ కళ్యాణంలో భాగంగా సోమవారం వేకువజామునే స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ గౌతమి గోదావరి ఒడ్డున చక్రస్నానం చేయించి తీసుకెళ్లి స్వామివారికి స్నానం ఆచరించిన పిదప ఆలయ అర్చకులు రఘుదీపి ప్రసాదాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకాలపేట గ్రామంలో వెలిసిన కోదండస్వామి వారి కళ్యాణ మహోత్సవమును అతి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణంలో భాగంగా సోమవారం శ్రీమన్ రఘుదీపి ప్రసాదాచార్యులు పర్యవేక్షణలో వేద మంత్రాలతో గౌతమి గోదావరి తీరాన స్వామివారికి చక్రస్నానం ఆచరించి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందించారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో హంసాని రామలక్ష్మణుడు, కోనదేవ, జక్కపు అబ్బు, కోన రామచంద్రరావు, పొలిశెట్టి రామకృష్ణ, కనకాల సత్తిబాబు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవ సమయం ముందు ఈ రోజున ఉదయం శ్రీ స్వామివారికి ఏకాహ మహోత్సవ కార్యక్రమమున ఏకాహ మహోత్సవం పరిసమాప్తి అయిన తర్వాత శ్రీ స్వామివారికి కనకాల పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి పాంచాన్నిక ధ్వజారోహణ దివ్య తిరుకల్యాణ మహోత్సవ సందర్భంగా ఆఖరి రోజు, చివరి రోజు ఈ స్వామివారి దేవాలయమునందు ఆ ఏకాహ హరేనామ సంకీర్తన అనే కార్యక్రమం 24 గంటలు బిగువున ఈ ఏకాహ నామ జపం చేయడం జరిగింది. తదనంతరం శ్రీ స్వామివారికి ఆ చక్ర పెరుమూల స్నానం అంటే మన గోదావరి వద్ద కానీ, చెరువు వద్ద కానీ, నూతి వద్ద కానీ, దేవాలయంలో ఉన్న పుష్కరిణిలో కానీ చేయడం జరుగుతుంది. 7 గంటలకు శ్రీ స్వామివారి శ్రీ పుష్పయోగము అనే కార్యక్రమం జరుగుతుంది. దీన్నే పుష్పోత్సవము, ఉంజల సేవ అని కూడా అంటారు. పుష్పోత్సవం అంటే మంచి సువాసన వెదజల్లే పుష్పాలతో స్వామివారి ఉయ్యాలకు అలంకరించి ఆ ఉయ్యాలలో ఆ స్వామివారి దంపతుల్ని అంటే సీతాదేవిని, ఆ రాముల వారిని ఉంచి చక్కగా పూజా కార్యక్రమాలు చేసి ఎవరైతే ఈ పూజా కార్యక్రమంలో ఈ పాంచానిక దీక్షలో ఉన్నారో వారు కోన వెంకటరత్నం గారి కుమారుడు కోన రామచంద్రరావు చక్రవేణి దంపతుల చేత చక్కగా ఈ పుష్పోత్సవ కార్యక్రమం జరిపింపబడుతుంది.
తూర్పుగోదావరి జిల్లా యువతీ యువకులకు ఆర్మీ పారామిలిటరీ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు తాళ్లరేవు మండల సమాఖ్య ఏరియా కోఆర్డినేటర్ శేషగిరిరావు వెల్లడించారు. తాళ్లరేవు మండల సమాఖ్య ఏరియా కోఆర్డినేటర్ శేషగిరిరావు స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10వ తరగతి పాస్ అయిన యువతీ యువకులు ఆర్మీ పారామిలిటరీ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు తమ కార్యాలయంలో తెలుసుకోవాలన్నారు. యువకులకు తూర్పుగోదావరి జిల్లా ఈజీఎంఎం కింద రక్షణ అనే సంస్థ ద్వారా పారామిలిటరీలో ట్రైనింగు కోర్సులో లేదా రక్షణ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ నందు మాస్టర్స్ లేదా సూపర్వైజర్లుగా శిక్షణా కాలం 90 రోజులు శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే పారామిలిటరీలో చేరడానికి అవకాశం ఉంటుందో ఎలిజిబిలిటీని బట్టి మిలిటరీ కోర్సు పంపిస్తారు. లేనిలా వాళ్ళు రక్షణ సంస్థ వాళ్ళకి సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా వాళ్ళకి వివిధ సంస్థల్లో సెక్యూరిటీ గార్డుకు వాళ్ళే ప్లేస్మెంట్ చూపించడం జరుగుతుంది. ఇది కనీసం సంవత్సరం పాటు ఆ రక్షణ సంస్థ నందు వీళ్ళు ట్రైనింగ్ తీసుకుని పనిచేయాల్సి ఉంటుంది. యువకుల కోసం అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది చదువుకుని దీనికి 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరం లోపు వారు నిరుద్యోగులకి ఇది సదవకాశం. దీన్ని అందరు కాడ సద్వినియోగం చేసుకుని 20వ తారీఖు నాడు రాజమండ్రి నందు డిగ్రీ కళాశాల, 21వ తారీఖు నాడు ఫైర్ బోర్డ్ ధవళేశ్వరం రాజమహేంద్రపురం నందు ఎంపిక ర్యాలీ నిర్వహించబడుతున్నది. దీన్ని గమనించుకోవాల్సిన కోరుచున్నాం. అర్హులైన వాళ్ళందరూ కూడా దీని యొక్క శిక్షణా కార్యక్రమానికి 20వ తారీఖు రాజమండ్రి డిగ్రీ కళాశాల నందు, 21వ తారీఖు నాడు ఫైర్ బోర్డ్ ధవళేశ్వరం నందు ఈ కార్యక్రమానికి పాల్గొవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. తాళ్లరేవు మండలానికి చెందిన కోరంగి గ్రామంలోని బొట్టు సత్యనారాయణ ఆశ్రమ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాళ్లరేవు మండల కోరంగి గ్రామంలోని బొట్టు సత్యనారాయణ ఆశ్రమ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఆశ్రమ వృద్ధుల నుండి ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో ఆయన వెంట మండల పరిషత్ అధ్యక్షురాలు టేకుమూడి అనంత లక్ష్మీ లక్ష్మణరావు, జిల్లా పరిషత్ సభ్యురాలు రామలక్ష్మి, గ్రామ సర్పంచ్ దడాల రాణి, వి వీరబాబు, దాసరి వేణులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు కన్నుల వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంత భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దూలిపూడి సుబ్బారావు కోరారు. శ్రీనివాస పరబ్రహ్మణ్యం శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మల్లవర గ్రామంలో వేయించేసి ఉన్నారు. ఈ స్వామివారు చైత్రశుద్ధ ఏకాశి నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏకాశి నుంచి శుద్ధాగ్నం పౌర్ణమితో కళ్యాణోత్సవాలు పూర్తవుతాయి. మొట్టమొదటి ఏకాదశి రోజున సాయంత్రం శ్రీ స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. మర్నాడు స్వామివారి సేవా కార్యక్రమం జరుగుతుంది. మూడో రోజు సదస్యం మహాదాశరచన కార్యక్రమం జరుగుతుంది. 4వ రోజున 20వ తారీఖుని చతుర్దశి రోజున శ్రీ స్వామివారికి శ్రీదేవి పూజ శ్రీ స్వామివారిని రథోత్సవంలోని కన్నుల పండుగ స్వామివారి ఊరేగింపుగా ఈ గ్రామం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా
ఈ 4వ రోజున తీర్థ మహోత్సవానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా హాజరై స్వామివారిని కొలుచుకుని వారి ఆశీస్సులు తీసుకుని ఏ కార్యక్రమం జరిగినా సరే భక్తులు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని ఒక ప్రసిద్ధం ఉంది. ఆ రథోత్సవంలో మన 4 గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ మర్నాడు ఉదయం శ్రీ స్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది. ఆ రోజు రాత్రి తర్పోత్సవంతో స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆఖరి రోజు బహుళ పాడ్యం రోజునే శ్రీపుష్ప యాగంతో ఈ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.